ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయములో మనందరము కూడా కూడి దేవుని వాక్యమును ధ్యానించుకోవటానికి దేవుడు ఎంతగానో మనకు కృప చూపించారు. ఎన్నెన్నో ప్రసంగాలు, ఎన్నెన్నో వర్తమానాలు మరి యూట్యూబ్ నందు న్యూ బర్త్ గాస్పుల్ మినిస్ట్రీస్ ఎవ్రీ మంత్లీ మీటింగ్స్లో, మరి అలాగే ప్రతి ఆదివారం చాలా సంగతులు నేర్చుకుంటున్నారు. విన్న వాక్యాలు బట్టి అనేకులు మంచి స్పందన, ఎడతెగక బైబిల్ వర్తమానాలు పెట్టండి అని తెలియజేస్తున్నారు. వారి కొరకు మరి సండే ఆరాధనలో కూడా ఈ వర్తమానాలని రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది. మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఒక కొత్త సందర్భం, మనందరినీ ఆలోచింపజేసేటువంటి సందర్భం. దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, దేవుని మార్గములో ఉన్న వారముగా, క్రీస్తును ధరించుకున్న వారముగా మనందరము ఆలోచించవలసిన విషయాన్ని ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న సంఘాల్లో ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక పెద్ద సమస్యగా ఉన్నటువంటి అంశం. ఏంటంటే ఎవరికి శ్రమలు, ఎవరికి శ్రమలు? దేవుని నమ్ముకున్న వారికి శ్రమలా, దేవుని నమ్ముకోని వారికి శ్రమల? అంటే ఎవరైనా క్రైస్తవుడు అయినటువంటి వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులు కాని వారికి శ్రమలండి. క్రైస్తవులుగా మారితే శ్రమలే లేవు. క్రైస్తవులుగా మారని వారికి శ్రమ, క్రైస్తవులుగా మారని వారికి శ్రమ. క్రీస్తును ధరించుకున్న వారికి శ్రమలు ఉండవు. అందుకనే ప్రతి ఆదివారపు కాలములో మీరు చూస్తే సంఘాలలో సాక్ష్యానికి కొన్ని అవకాశాలు ఇస్తారు. సాక్ష్యానికి ఒక సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో అనేక మంది వచ్చి వారు సాక్ష్యాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇదిగోనండి, ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కబోయేసరికి ట్రైను కదిలిపోయింది, కింద పిల్లోడు ఉండిపోయాడు, ట్రైన్లో నేను ఉండిపోయాను, లేదా పిల్లవాడు లోపలికి ఎక్కించాడు, నేను బయట ఉండిపోయాను. ఈ సమయంలో ఎలాగోలాగా దేవుడు నన్ను కాపాడు. ఆ సమయంలో నాకు ఏమీ తెలియదు కానీ ట్రైన్ నన్ను ఎక్కించాడు. అలా అనగానే వీళ్ళందరూ దేవునికి స్తోత్రం, దేవుడు మేలు చేశాడు. ఏమండి, పోయిన వారం నా కోడికి పిల్లి పట్టింది, కుక్క పట్టింది, దాని కాలు ఊడిపోయింది, దాని కొరకు ఏసైకి ప్రార్థన చేశాను, ఏసై దాన్ని బాగు చేశాడు. ఈ మధ్య ఈస్ట్ గోదావరి కోడి స్టోరీ తెలిసే చూసుంటాం, మేమేమో అంటాం యూట్యూబ్లో. అయ్యగారు ప్రార్థన చేయండి, కోడికి ప్రార్థన చేయండి. కోడి మీరు ప్రార్థన చేస్తే మీరు బాగుపడుతుందండి. మన ప్రార్థనలు, విశ్వాసాలు, క్రీస్తుని నమ్ముకోవడం దేని కొరకు జరిగిందంటే లాభాల కొరకు అనే విషయము. మీరు ఎక్కడికి వెళ్ళండి, సువార్త మూలముగా రక్షణ పొందిన వారు లేరు. సువార్త మూలముగా రక్షణలోనికి వచ్చిన వారు, సువార్త పరంగా వాక్యము ద్వారా యేసుని నమ్ముకునే వాళ్ళు లేరు. కారణం ఏంటంటే అపవాది వారిని అలా మార్చింది. స్వస్థతల కొరకు, లాభాల కొరకు, లేదా వారి యొక్క స్వప్రయోజనాల కొరకు, లేదా వారి సొంత కార్యముల కొరకు నమ్ముకుంటున్నారు. కనుక యేసుని నమ్ముకుంటే, అమ్మా యేసుని నమ్ముకో, మా మందిరానికి రా, నీకు ఏ కష్టాలు. మేము బాప్తిసం తీసుకునే ముందు మేము ఏం చెప్తాం తెలుసా? తీసుకునే ముందు ఆలోచించండి, తీసుకున్న తర్వాత అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవిస్తాయని చెప్తాం. ఎందుకంటే మీ దగ్గర జనాలు ఉండరు అంటే మనం చెప్పేది సత్యం. యేసుని నమ్ముకుంటే రాబో కాలం కొరకు నీకు సుఖం ఉంది. కానీ భూమి మీద జీవించినంత కాలం క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో, నేను పౌలు గారు అంటున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకు ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని రాళ్ల దెబ్బలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆకలి, ఎన్నో జాగారాలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని కష్టాలు మీకు తెలుసు కదా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నా క్రీస్తు శ్రమ పడ్డాడు, నా క్రీస్తు సిలువేయబడ్డాడు, నా క్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎంతగానో
రోదించాడు, ఏడ్చాడు. అంతతో ఆగాడా? సిలువ మరణానికి వెళ్ళి హింసింపబడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు శ్రమలు ఎవరికంటే దక్కన చిన్న పిల్లవాడికి అడిగిన చెప్పే మాట ఏంటంటే, శ్రమలు హైందవులకి, శ్రమలు క్రీస్తును నమ్మని వారికి. మాకు సర్వసుఖాలు ఎలా వచ్చాయి? ఇది ఎంతవరకు వాక్యానుసారంగా కరెక్ట్ చెప్పండి ప్రియమైన వాళ్ళ. ఇది ఎంతవరకు దేవుని మాటకు, దేవుని చెప్పినటువంటి వాక్యానికి సమర్థిస్తుందో, ఎంతవరకు ఇది ఫేవర్ చేస్తుందో మనం చూసినట్లయితే, ఒకసారి మరి నీతిమంతుడైనటువంటి గాయకుడైనటువంటి మరి మ్యూజిషియన్ అయినటువంటి ఆసావు గారు రాస్తున్నటువంటి మాట ఒకసారి కీర్తన గ్రంథంలో పెడితే మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి అటువంటి మాటలు ప్రసంగిలో ఉన్నాయి. మరి అవకాశం ఉంటే వాటిని కూడా తీసి పట్టుకోండి. దుర్మార్గులయుండియు చిరాయి ఉంటుందంట. మనం ఏంటంటే దీర్ఘాయుష్ను ప్రభు అని ప్రార్థిస్తాం, కానీ దుర్మార్గులు ప్రార్థన చేయకుండా చిరాయులుగా ఉంటారట. దుష్టులు, బలత్కారులు విపరీతంగా అభివృద్ధిలోకి వస్తారన్న మాటలు ఉన్నాయి, కీర్తనలో ఉన్నాయి, ప్రసంగికి అర్థం కాక భూమి కింద జరుగుతుంది, ఇది కూడా వ్యర్థము, దుర్వ్యవస్థ అన్నాడు. ఏంటిది? దీనికి సమాధానం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? దేవా, ఈరోజు ఏమి మాట్లాడబోతున్నావు మాతోని? దీని ద్వారా నువ్వు ఏమి చెప్పబోతున్నావు ప్రభు అని చూస్తే, ఒకసారి కీర్తన గ్రంథములో ఆసావు బాధపడుతున్న బాధ మనందరం బాధపడుతున్నామండి. సత్యములో ఉండి సత్య సువార్తను నమ్ముకొని అపోస్తుల బోధ యందును అపోస్తుల సహవాసము కలిగి ఉన్న వాక్యానుసారంగా ఉన్న వారు ఎంత హింస పడతారో బైబిల్లో ఉంది. అలాగే అటువంటి హింసల్లో పడుతున్నటువంటి వారు ఎంతవరకు హింస పడాలో కూడా వ్రాయబడి ఉంది. ఆ మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటిసారిగా మరి ఈ మాటను చూసుకుందాం. మరి కీర్తన గ్రంథము 73వ దావీదు కీర్తన 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 6వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా తప్పనిసరిగా ఖచ్చితముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నో ప్రాబ్లం ఏంటి? చాలది భరోసా. కానీ ఆసావు గారు అంటున్న మాట మరొకటి భయంకరమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల చదవండి. శుద్ధ హృదయుల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, పర్లేదు అంటే ఆపదలో కూడా కాపాడుతున్నాడు. నా అడుగులు జార సిద్ధమాయను, ఎక్కడికి? పాతాళములోనికి. భక్తుడైనటువంటి ఆసావు కూడా ఎన్నో సార్లు శోధనలో పడిపోయిన పరిస్థితి. శోధన వేరు, శోధన ఎవరిస్తారండి? పరీక్ష వేరండి. శోధన వేరు, పరీక్ష వేరు. గుర్తుంచుకోండి. ఈరోజు ఎన్నోసార్లు పడిపోతూ అడుగులు స్థిరపడి అప్పుడు కాపాడిన దేవుడు కొన్ని విషయాల్లో ఎందుకో నన్ను కాపాడలేకపోతున్నాడు అంటున్నాడా? కదా చూడండి ఏమంటాడు ఆయన బాధ. భక్తిహీనులకి క్షేమం అంట. ఇంతవరకు భక్తిగా ఉన్న వాళ్ళకి క్షేమం అని ప్రకటన చేసాం, కరపత్రికలు అందించాం, వీధి వెళ్ళి ఆ మెగాఫోన్ పెట్టి యేసుని నమ్ముకోండి అమ్మ బాగుపడతారన్నాం, యేసుని నమ్ముకోండి ఆస్తులు వస్తాయి, యేసుని నమ్ముకోండి సమస్యలు తీరిపోతాయి, యేసుని నమ్ముకోండి భూములు వస్తాయి, యేసుని నమ్ముకోండి కోర్టులో గెలుస్తారు, యేసుని నమ్ముకోండి ఇల్లు కడతారు, యేసుని నమ్ముకోండి జబ్బులు పోతాయి, యేసుని నమ్ముకోండి అన్ని సుఖాలే. అందుకని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాడు. మీకు ఏ కష్టం ఉండదు, కూర్చోబెట్టి భోజనం పెడతాడు. ఇలా క్రైస్తవులుగా ఉన్నటువంటి అనేక మంది, అన్యులుగా ఉన్నవారిని అనేక మంది ఈ వాక్యం చెప్పి అందరినీ పోగు చేసుకున్నారండి. కనుకనే సాక్ష్యాలు చెప్తా ఉంటారు, సాక్ష్యాలకు సమయం ఇస్తారు. ఆ సాక్ష్యాలు ఏంటంటే ఒక్కొక్క సాక్ష్యం చెప్తా ఉంటారు, అన్ని మేళ్లే. కానీ క్రైస్తవులకి మేళ్ళు ఇస్తామన్నాడా, కీడేమన్నాడా? అసలు ఏది ఎక్కువగా ఉంటుంది దేశం నమ్ముకుంటే, ఏది ఎక్కువ ఉంటుంది క్రైస్తవులు నమ్ముకుంటే చూస్తే, ఇక్కడ ఆసావు గారు ఒక విషయంలో మరి కీర్తన గ్రంథంలో రాయబడుతున్న మాట చూస్తే కింద వచనాలకు రండి అమ్మ. అక్కడ గర్వించు వారిని బట్టి
నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. కొందరైతే గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడుదురు. అతిశయపడుదురు. మనమైతే దేవుని యందు అతిశయపడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి ఆసావు ఎవరు అతిశయపడతారు? ఎవరు గర్విస్తున్నారట? మాకుంది. మేము దేవుని నమ్ముకోపోయినా, దుర్మార్గులుగా ఉన్నా, లంచగొండ్లుగా ఉన్నా, దేవునికి వ్యతిరేకులుగా ఉన్నా, ఏ రోజు దేవునికి దేవుడని యేసు అని పేరు పెట్టలేదు, యెహోవా అని పేరు ఎత్తలేదు, దేవాని పేరు ఎత్తలేదు, తండ్రి అని పేరు పెట్టలేదు, పరిశుద్ధాత్మ దేవాని పేరు ఎత్తన కూడా కొన్ని కోట్ల రూపాయలతో తొలగు తూగుతూ క్షేమంగా ఉన్నారట, ఏ ప్రమాదం లేకుండా. క్షేమంగా ఉన్నవాడు ఎవరట? ఎవరాడు? భక్తిహీనులు అన్నాడు. క్షేమంగా ఉన్నవాడు ఎవరన్నాడండి? భక్తిహీనుడు. భక్తిహీనుడు కదండి. భక్తిహీనుడు క్షేమంగా ఉన్నారట. దానికి ఏమన్నాడు? మత్సర పడిపోతాడంట. మత్సర పడకూడదని తెలియదా? హృదయంలో వచ్చిన కొన్ని రోగాల్లో మత్సరం అనేది ఒక రోగం. కానీ భక్తుడైనటువంటి ఆసావు మత్సర పడిపోతున్నాడటండి. అంటే ఆసావు లాంటి మత్సర పడిపోతే మనకి ఎలా ఉండొచ్చు? సత్యాన్ని ప్రకటిస్తూ సత్యవాక్యానిగా మనం ప్రవర్తిస్తూ మనకి మన సంఘంలో ఎన్నో లోటుపాట్లు అండి. దుర్మార్గులు నమ్ముతున్నారు, దుర్మార్గులు వెంబడి వెళ్ళిపోతున్నారు, అక్కడే వాళ్ళు సంపాదిస్తున్నారు, అక్కడే వాళ్ళు ఇస్తూ సత్యం ఇక్కడ నేర్చుకొని అక్కడ వరకు వెళుతున్నప్పుడు మనము కూడా ఆటోమేటిక్గా మత్సరం వచ్చేస్తుందండి. మనకి కూడా మత్సరం వచ్చేస్తుంది. ఆశ అన్నాడు గర్విస్తున్నారట. దేన్ని బట్టి? దుష్టత్వం బట్టి గర్విస్తున్నారు. ఏమంటారండి? భక్తిహీనుడు క్షేమము నా కంటపడినప్పుడు ఆ గర్వించే వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమంది వారికి యాతనలు లేవు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, పుష్టిగా ఉన్నారు. యేసుని నమ్ముకున్న మనం ఆకలితో ఉన్నాం, యేసుని నమ్ముకున్న వాడు మనం సమస్యలతో ఉన్నాం, యేసుని నమ్ముకున్న వాడు మనం నిందలతో ఉన్నాం, యేసుని నమ్ముకున్న మనము దరిద్రంలో ఉన్నాం, యేసుని నమ్ముకున్నటువంటి క్రైస్తవులైనటువంటి మనము సమస్యల్లో ఉన్నాం, వేదనలో ఉన్నాం, ఊరక గొడవలు, ఊరక యాతనలు, ఊరక కుటుంబ సమస్యలు, సాతాను చేత పీడింపబడుతూ ఉన్నాము. భక్తిహీనులట పుష్టిగా ఉన్నారట. జీడిపప్పు తింటున్నారు, బాదం పప్పు తింటున్నారు. యేసు కలుగు చేసినవి ఇతరులకు కలుగు ఇబ్బందులు భక్తిహీనులు లేవట. భక్తి కొరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమీ లేవట. నాకున్న ఇబ్బందులు భక్తిగా నేనున్నాను ప్రభువా, నీ ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను ప్రభువా, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. భక్తిహీనుడు ఎలా ఉన్నాడట? పుష్టిగా ఉన్నాడంట. చాలా మంది డౌట్ అడుగుతారు, ఏంటోనండి మనం ఇంత ప్రార్థన చేస్తాం, మనకెందుకో దేవుడు బిగబెడతాడండి, కష్టాలు సమస్యలని మనకేనండి. ఆడికి చూడండి, ప్రార్థన చేయరు, మొక్కలు, తాగుతారు, తిరుగుతారు, విలాసవంతంగా తిరుగుతారు. వాళ్ళు ఏంటోనండి అలా అభివృద్ధిలో ఉంటారు, రోగాలు రాలేదండి, మన కరోనాకి పోతారంటే కరోనాకి కూడా పోలేదండి, పెక్కలా ఉన్నాడండి, గుండె పెక్కలా ఉన్నాడండి. మనం నమ్ముకున్న వాళ్ళు ఆల్రెడీ పాడెక్కిపోయారండి, నమ్ముకున్న మన ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ శ్మశానంలో ఉన్నారండి, వీడు ఇంకా శ్రేష్ఠ కలిగి జీవిస్తున్నారండి. ఏంటో దేవుడు ఏంటో అర్థం కావట్లేదు. దేవుడు ఉన్నాడా? అసలు ఉన్నాడా? రాళ్ళలో ఉన్నాడా? రప్పలో ఉన్నాడా? ఎక్కడున్నావయ్యా అని అడుగుతా ఉంటారు. ఎవరన్నా కింద వచ్చినప్పుడు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగుళ్ళు పుట్టవు. ఎవరికట? మనం అందరం భక్తిహీనులుగా ఉంటే బాగుండేమో కదా అనిపిస్తుంది. అనవసరంగా క్రీస్తుని నమ్ముకుని బైబిల్ పెట్టుకొని వచ్చాము. వీళ్ళు మంచి హ్యాపీగా ఉన్నారు కదండి. ప్రసంగిలో కూడా రాయబడింది, చాలా చోట్ల చెప్పాను మొన్న. జ్ఞానము కలవారు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, చాలా బాగుంటుంది. ఈరోజు పాట ఓపిక వినండి అమ్మా. ఎంతో మందికి డౌట్ ఉంది, ఎంతో మందికి ఈ యొక్క వర్షణ వేధిస్తుంది. ఆ వేధిస్తున్న వారు నన్ను అడిగారు. ఈరోజు నేను దీన్ని యూట్యూబ్లో పెడుతున్నాను, మీరందరూ వినండి. శ్రమలు ఎవరికి? క్రైస్తవులకా, అన్యులకా, నమ్మిన వారికా, నమ్మని వారికా, అంగీకరించిన వారికా, అంగీకరించిన వారికా, ఒప్పుకున్న వారికా, ఒప్పుకొనని వారికా? మీరు చూస్తే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా
సూర్యుని కింద జరుగుచున్న నాకు తెలియబడెను. నాకు ఒకటి తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు. వడిగలవారు పరుగులో గెలవరు. ఇదే కర్మ నాన్న. ఇంకా బలము గలవారు బలము గలవారు యుద్ధమందు విజయమొందరు. యుద్ధమందు విజయమొందరు. జ్ఞానము గలవారికి జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. తిండి అన్నము దొరకదు, రైస్ దొరకదు. బుద్ధిమంతులగుట వలన బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలగదు. ఐశ్వర్యము కలగదు. తెలివి గలవారికి లంచాలు తీసుకుంటే కలుగుతుంది ఐశ్వర్యం. బుద్ధిమంతులకి ఏం కలుగుతుంది? అక్కడ బుద్ధిగా ఉంటే. అడ్డతోవలు కలిగేవాడికి ఐశ్వర్యం కలుగుతుంది. అదే దుష్టులు భక్తిహీనులు అన్నాడు. తెలివి గలవారికి తెలివి గల వారికి అనుగ్రహం దొరకదు. అనుగ్రహం దొరకదు. ఇవన్నీయు తెలివి గల వారికి. అవునండి, ఆడు శివుడు తీసుకోవడమే కరెక్ట్ గా రాదండి. ఆడ కలెక్టర్ ఏంటండి, ఆడు షర్ట్ ఆడు గుండీని సరిగ్గా వేసుకోడు తెంగరుడు అండి. మా కలెక్టర్ అండి, మా కర్మ అండి ఆడు కలెక్టర్ గా రావడం అంటుంటాం. జ్ఞానవంతులు ఫ్రూట్స్ అమ్ముకుంటాడు. జ్ఞానవంతులు టిఫిన్ కొట్లో నిజంగా చాలా మంది జ్ఞానంతో ఉన్నారు. మరి బండి మీద ఇడ్లీలు వడలు టిఫిన్ అమ్ముకుంటున్నారండి. జ్ఞానవంతులు, తెలివైన వారు, బుద్ధిమంతులు. ఇది ఒక చోట కాదండి, ఇవి ఎన్నో చోట్ల ఉన్నాయండి. మనకి ఇవి చెప్పలేదండి. ఇలా చెప్పుంటే మనం ఎంతో బాగుపడదు. ఈర్ష్య తగ్గించుకోండి. ఈర్ష్య మచ్చలు తగ్గిపోదు మనకి. ఈర్ష్య మచ్చలు తగ్గిపోయి ఎవరట బాగుంటారట? దుష్టులు నానాటికి అభివృద్ధి పొందుదురు. అభివృద్ధి పొంది. ఇదో దగ్గర ఉంది యోబు యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును. అబ్బో వినండి, మనం ఏమనుకుంటాం? యేసును నమ్ముకుంటే మనం వర్ధిల్లుతాం అనుకుంటే దోపిడీ గాండ్ర ఏమనాలి? ఈ వచనం చూసి అంటే స్టోట్ పూర్వం అంత ఏమైపోవాలి? ఈ రెఫరెన్సెస్ చూపించారట. ఇదే చదువుకుంటారు వాళ్ళు. దొంగతనానికి వెళ్ళే ముందు స్టోట్ పూర్వం వాళ్ళు ఏం చదువుకుంటారు? వాక్యం ఇదే చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవుడే చెప్పాడు అంటారు కదండి. ఇది దేవుడే చెప్తున్నాడు. ఇది దేవుడు చెప్తున్న మాటే. లేఖనాలన్నీ పరిశుద్ధాత్మతో రాయబడమాట. అందుకనే యేసును పక్కన పెట్టారు, దోపిడి పక్కన పెట్టారు. యేసు యేసే, దోపిడి దోపిడే. భక్తి భక్తే, భక్తిహీనత భక్తిహీనతే. భక్తి భక్తే, దుర్మార్గ దుర్మార్గతే. బాప్తిసం బాప్తిసమే, విశ్వాసం విశ్వాసమే, లంచం లంచమే. క్రైస్తవులు క్రైస్తవులుగా ఉన్నారు. ఆ క్రైస్తవులు భక్తిహీనులుగా దుర్మార్గులుగా ఉన్నారు. చూసారా? అలా జరిగిపోయింది. ఇంకా చదవండి అమ్మా. దోపిడీ గాండ్ర కాపురము వర్ధిల్లును. అయ్యి బాబు. దేవునికి కోపం పుట్టించువారు దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నుందురు. అది వారు దేవునికి కోపం పుట్టించేవారట. నిర్భయముగా. మనం అంటుంటాడు, దేవుడికి కోపం పుట్టించావు నాశనం అయిపోతావు అంటాడు. ఎందుకేవాడు? కారణం ఈ వాక్యమే. దేవుడు సన్నిధిని అనాలోచితంగా మాట్లాడి శాపగ్రస్తుడైపోతాడు అంటుంటాం. అది ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ? దేవుడు అంటున్న మాట ఏంటంటే, దోపిడీ గాండ్రు వారి యొక్క కాపురాలు వర్ధిల్లును. దేవునికి కోపం పుట్టించువారు దేవునికి కోపం పుట్టి దూషించేవారు, హింసించేవారు, నిందించేవారు, ధర్మశాస్త్రాన్ని తొక్కేవారు, బైబిల్ని కాల్చేవారు వీళ్ళట నిర్భయముగా ఉందరు. వాళ్ళకి భయం పుట్టించడు. వారు తమ బాహుబలమే. వాళ్ళ డబ్బులు ఉంటాయి, జల్సాలు, విలాసవంతమైన సుకుమారవంతమైన చేతి నిండా డబ్బు, ధన సమృద్ధి, ఆస్తుల సమృద్ధి, ఐశ్వర్యం సమృద్ధి, బలము సమృద్ధి, ఆహారం సమృద్ధి. ఎవరికి? మన ప్రసంగాలు చెప్పినోడు ఏం చెప్పారు? వాళ్ళందరూ పాడైపోతారు, మీరే ఆస్తులతో ఉంటారు, ధనముతో ఉంటారు, డబ్బుతో. వాళ్ళంతా ఆడకన్నా 100 రెట్లు మీరు ఆశీర్వాదాలతో ఉంటారు, ముందు మాకు ఇచ్చేయండి అన్నారు. మీ సంపద అంతా ఇచ్చేయండి, మీ కష్టాన్ని ఇచ్చేయండి, మీ బంగారాలు ఇచ్చేయండి, మీ ఐశ్వర్యం ఇచ్చేయండి, మీ స్థలాలు ఇచ్చేయండి, దేవుడు మీకు ఇస్తాడు. అలా చాలా మంది ఇచ్చి మోసపోయిన యూట్యూబ్లో చెప్పెడుతున్నారండి పాపం. అంటే అలా సతీష్ కుమార్కి నా బంగారం ఇచ్చేసానండి, ఏమైంది? మెడలోది ఇచ్చేమన్నానండి, చివరిది ఇచ్చేమన్నానండి. దేనికి ఇచ్చేమంటే మా ఆయన కాలు బాగుతుందంటే మొత్తం ఇచ్చేసానండి. అయిందా? అవ్వలేదండి. దోపిడీ కాండు. వాళ్ళు సభ ఇంత అద్భుతంగా అభివృద్ధి పొందిందంటే ఇంతమంది జనాలు వస్తున్నారు. మనం ఏమనుకుంటాం? అమ్మో దేవుడే జరిగిస్తాడు అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, దేవుడు కాదు నాయన. వాళ్ళు వర్తిల్తారు. వాళ్ళ మాట టాలెంట్.
వాళ్ళు భక్తిహీనులు, దుర్మార్గులు, అవిధేయులు, దేవుని మాటను నమ్మేవారు కాదు, దేవుని మాటానుసారంగా నడుచుకునేవారు కాదు, దుర్బోధన ప్రకటించేవారు. సత్యానికి భిన్నముగా ప్రకటిస్తూ వాళ్ళని ఆకర్షించుకొని శరీర అవసరతలు తీరుస్తాము, శరీర రోగాలు తీరుస్తామని చెప్పేవాళ్ళు వీళ్ళు. అక్కడికే మనకేం కావాలి? ఆత్మ సంగతి ఎవరికి కావాలండి? ముందున కాలు బాగా కావాలి. ఆత్మ సంగతి నాకు ఎందుకండి? ఈరోజు నా కుటుంబము. అందుకని దేవా నువ్వు మాట ఇచ్చావు. ఎక్కడిచ్చాడు ఆయన మాట? మాట ఇచ్చిన మళ్ళీ దేవుడు గుర్తు చేస్తాడు. నువ్వు మాట ఇచ్చిన వాడు తప్పవు. తప్పావా? మరి దేవుడు ఎలా అవుతావు? మరి ఎక్కడ పెడతారు వాక్యాలు? కింద చదవండి. వారు తమ బాహుబలమే వారు తమ బాహుబలమే తమకు దేవుడు తమకు దేవుడు అనుకుందరు. నా డబ్బే నా దేవుడు, వారి కడుపు ధనమేనా అన్నిటికీ మూలం. ధనాన్ని దేవుడు అంటారు, వాటికి పేర్లు పెడతారు. సరస్వతి అంటారు, లక్ష్మి అంటారు, వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. దేవుడు ఎవరు మర్చిపోతారు? నిజ దేవుణ్ణి మర్చిపోయినా, నిజ దేవుణ్ణి దూషించినా, నిజ దేవుడి మీద దుర్భాషలాడినా వాళ్ళు ఏమవుతున్నారట? ఇప్పుడు రండి 73 దావీదు దగ్గరికి రండి. ఏమన్నారు? ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని ఉన్నది, వస్త్రం వలె వారు బలత్కారం ధరించుకుందరు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలెత్తి ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి. 12 రండి. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసుకుందరు. ఎవరట ధన వృద్ధి చేసుకుంటారంట? భక్తిహీనులు నిశ్చింతగలవారై ధన వృద్ధి చేసుకుందురు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంట చూడండి 13. నా హృదయం, ఇవన్నీ చూస్తుంటే నాకు మచ్చరం పడుతుంది. ఆశ అంటున్నాడు దేవునితో. నా హృదయం నేను శుద్ధిపరుచుకున్నాను అంటే ఇలాంటి చూడటానికేనా? నా చేతులు కడుక్కొని పరిశుద్ధపరచబడి బాప్తిసం తీసుకొని పాత జీవితాన్ని పాతి పెట్టి వచ్చింది ఈ దీనికేనా? వ్యర్థమేనా? దినమంతా ఈ సిస్టమ్ చూస్తే నాకు కూడా కొన్ని సంవత్సరాలు బాధ కలిగిందండి. మంచి వాక్యంతో మాట్లాడాడు దేవుడు. రాత్రి దొరికింది. కరెక్ట్గా రాత్రి 10:30 దొరికింది. 4 గంటలు వేసాను, మళ్ళీ వర్కౌట్ చేశాను దాని మీద రిఫరెన్స్ అన్ని. ఇదేంటిది? కీర్తన గ్రంథంలో 73వ దావీదు కీర్తన లైన్ పట్టుకున్నాను. ఇదేంటి ఇలా అంటున్నాడు? అవును కదా, ప్రసంగిలో ఉంది. అవును కదా, చెబుతున్నాడు కదా, యోబు చెబుతున్నాడు కదా. ఇలా చాలా సార్లు నేను ప్రసంగి యూట్యూబ్లో మరి గ్రూపులో చెబుతున్నప్పుడు చాలా సార్లు ఈ సంగతులు బయటపడ్డాయి. చూడండి ఒకసారి 73 దావీదు మళ్ళీ వచ్చేద్దాం. ఏమన్నాడు? 13. నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. మరి ఎందుకు? దుర్మార్గులు బాగుపడుతున్నప్పుడు నేను పాపాలు పడుకొని ఏమి లాభం? దుష్టులు బాగుపడుతున్నప్పుడు నేను యథార్థంగా ఉండి ఏమి లాభం? ఎవడు యేసుని ఎందుకు నమ్ముకుంటారండి ఈరోజు? ఏదో భూమి మీద ఉన్నంత కాలం డబ్బు ఇస్తాడు, ధనం ఇస్తాడు, జబ్బు రాకుండా చూస్తాడు, ప్రాణాలు ఇస్తాడు, అడిగిన వల్ల ఇస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు, అడిగుడి మీకు ఇవ్వబడి అన్నాడు కనుక. మరి ఇవన్నీ ఏంటి? ఈరోజు దేవుని వాక్యాన్ని పరిశీలించేవారు లేరండి. దేవుడు చెబుతున్న మాటని ఏదో ఒక మాట పట్టుకుంటారు, ఆ మాటలో వెళ్ళిపోవడమే నేర్చుకున్నారే తప్ప ఆ మాట ఎందుకొరకు ఉంది, ఎవరి కొరకు ఉంది, ఇటువంటి సమస్యలు చాలా మంది క్రైస్తవులకి డౌట్ ఉందండి. ఈ మెసేజ్ వినండి, చాలా బాగుంటుంది. చాలా మంది ఏది దేవుడు ఎదురు చూస్తూ ఉన్నత స్థితి కోసం ఎదురు చూస్తూ, సొలొమోనుకి ఇస్తానని ఐశ్వర్యం మాకు ఇస్తాను ఎదురు చూసి పెట్టులోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎదురు చూసి దేవుడు అబద్ధికుడా? దేవుడు ఇస్తామన్నది ఏంటి? దేవుడు చేస్తామన్నది ఏంటి? ఒకసారి మీరు చూస్తే ఆయన రాయబడుతున్న మాట చూద్దాం. చూడండి, దేవుడి కోసం బ్రతుకుతున్న నిన్ను దేవుడు పరీక్షించడానికి చూస్తాడు. ఒక్కసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. క్రైస్తవుడు అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ముందు చెవులు పెట్టి వినవలసిన మాట అండి.
క్రైస్తవుడైనటువంటి ప్రతివాడు కూడా పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మొదటి పేతురు, ఎవడైనను పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి చేత మొదటి పత్రికలోనే వ్రాయిస్తున్న మాట, ఎవడైనను క్రైస్తవుడైనందుకు నో డౌట్ మీకు వచ్చే గిఫ్ట్ బాధ అనుభవించవలసిందే. ఈ మాట ప్రసంగాల్లో చెప్పారు అనుకోండి, ఎవడు చర్చికి రాడు. నీకు నమస్కారం అయ్యా, ఇది దాచేయండి, వాగ్దానాలు పెట్టండి, వాగ్దానాలు అన్ని మంచివే. దేవుడు నూరంతలుగా, దేవుడు ధాన్యాన్ని ఇచ్చేస్తాడు, దేవుడు ధనాన్ని ఇచ్చేస్తాడు, దేవుడు చంపేస్తాడు, దేవుడు తెగుడితో చంపుతాడు, ఇవి ఎవడు పెట్టడు. వీళ్ళు మట్టి వీళ్ళు వాగ్దానాలు రాసి చిన్న చిన్న ముక్కలు రాసి బైబిల్లో పెట్టి, అమ్మ ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఏమిచ్చాడు, అన్ని మంచియే. అంతటా ఊరి పెట్టుకొని చనిపోయిన అది రాయి. అమ్మ ఇదేంటి అయ్యగారు మా ఊరి పెట్టుకో, ఈ సంవత్సర కాలంలో ఎవడు ఊరి పెట్టుకుంటాడు బాబు, మా ఇంట్లో నా బాబు ఈ వాగ్దానం వచ్చింది, అందుకే మేము రాయలేదమ్మా, అన్ని మంచివి రాసాం, దాని మీద బతికేయండి. మరి ఇవన్నీ ఎవరు చూస్తారు? 66 గ్రంథాల్లో సారం, అనుకూలమైన వచనములు, అనుకూలమైన మాటలు, అనుకూలమైన పదాలు పెట్టారు. పెట్టి ఆ ముఖ్యం మీకు ఎలాగ బైబిల్ చూపించరండి. అయ్యగారు ఏంటమ్మా మాకు వాగ్దానం వచ్చింది, ఈరోజు జబ్బు తగులుకుంది. వాళ్ళకి ఏం వాగ్దానం అమ్మా? నీ సంతానమును ఆకాశ నక్షత్రం వలె అభివృద్ధి చేస్తాను వచ్చిందండి. అంటే నీకు ఆపరేషన్ అయిపోయింది కదమ్మా. అయిపోయింది అయ్యగారు, ఇంకేం సంతానం? అక్కడ తిరిగి రాశాడు అది కాండం. అది ఎవరికది? అబ్రహాముకి ఇస్తున్న వాగ్దానం. అలాగే ఆస్తికర్తలు చేసిన వాళ్ళు మాకు చేస్తాడు. అబ్రహాము చేసినట్టు మాకు చేస్తాడు, యాకోబు చేసినట్టు మాకు గొర్రెలు ఇచ్చేస్తాడు, మేకలు ఇచ్చేస్తాడు, సొలొమోనుకి ఇచ్చినట్టు మాకు ఇచ్చేస్తాడు, దావీదుకి ఇచ్చినట్టు మాకు ఇచ్చేస్తాడు అని చెప్పి నమ్ముకొని వచ్చిన క్రైస్తవులే తప్ప, ప్రభువు నమ్ముకొని చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉంది, ఆ బ్రతుకు పరలోకములు ఉంది, ఆ పరలోకంలోకి ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. భూమి మీద ఉన్న ఇవన్నీ కూడా కృత్యములు కాలిపోవును, ఇవన్నీ కూడా అనిత్యములు అన్న జ్ఞానము లేక ఈరోజు విశ్వాసులుగా వాళ్ళందరినీ భ్రమ పెట్టి మాయ చేస్తూ, స్వస్థత పేరిట, అద్భుతాల పేరిట, ఏదో మీకు ఐశ్వర్యం వస్తుంది పేరిట దోపిడిగాళ్ళుగా వీడు గొప్పవాళ్ళుగా అయిపోయి పేదలుగా సంఘాల్లో విశ్వాసం ఇచ్చేసారండి. మనం ఇప్పుడు అది చెప్పలేదండి. అలా చెప్పుకుంటే మన సంఘాలు ఉన్న తెలిసిన టాప్ లెవెల్లో ఉన్నాం. కానీ నేను నరకానికి పోతాను, నేను నరకానికి పోయి వాళ్ళని రెండంతల నరకానికి పాత్రలుగా చేస్తాను, అలా చెప్పలేదండి. అలా వ్యాపారంగా చెప్పలేదండి. ఎక్కడ మేము ఇంతకాలంలో సత్యాన్ని ఉన్నట్టు బోధించేమో తప్ప, ఎవడనో క్రైస్తవుడైనందుకు ఏంటంట బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడొద్దు అంటున్నాడు. ఏంటి యేసును అందరి ముందు యేసును చాలా మంది ఎందుకు సిగ్గుపడొద్దు అని చెప్పా పేతురు గారు. చాలా మంది నమ్ముకునే వాళ్ళు వచ్చేస్తారు, ఏది యేసును నమ్ముకుంటే నాకు అన్ని బాగా జరిగిపోతాయి, నమ్మండి. ఈ వాదపు దుర్మార్గులు వెళ్ళి చెప్పేస్తారు కదా, వెళ్ళి నమ్ముకుంటామా మీకు అన్ని కోర్టు అన్ని జరిగిపోతాయి, కూతురు పెళ్ళి వల్ల నమ్ముకో, బాప్తిసం పొంది మునిగి ఆత్మ రక్షణ, మరొక లోకం, ఈ లోకం విడిచిపెట్టిద్దారు పని ఉండదు. మరో జీవితం, మరో దేహం, ఈ మాటలు ఉండవు. యేసు నమ్ముకోండి సుఖాలు వస్తాయి అనుకున్న వాళ్ళకి యేసు అంటున్న మాట ఏంటో తెలుసా? ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించి తీరాల్సిందే. అలా అని చెప్పి సగంలో వచ్చేసి సిగ్గుపడిపోయి పుట్టిదండి అబ్బా అబద్ధాలు చెప్తారు. యేసు నమ్ముకున్న తర్వాత అన్ని కష్టాలు వచ్చిన సరే బాగా చూస్తున్నానంటే ఎందుకు? ఈ మాట విని ఆయన బుద్ధి తెచ్చుకొని ఉన్నతంగా ఆశీర్వదించాలని. ఎవరు? దేవుడు. మేలు పని దేవుడు మాకు మేలు చేశాడయ్యా, మేలు చేశాడంటే అంటే చెయ్యకపోయిన అబద్ధం చెప్తుంది. మరి అబద్ధం చెప్పినందుకే నేను వెనక నుంచి చేసి నేను తప్పించుకోవాలనుకోవాలి దేవుడు. ఇప్పుడు ఎంత జరిగితే ఎంత చెప్తున్నారు సాక్ష్యం? అంత చెప్తున్నారు. మొన్నటికి జ్వరం వస్తుంది అనుకోండి, చచ్చిపోతానన్నారండి డాక్టర్లు. ఇదే ఎందుకు? సాక్ష్యంలో కూడాను అబద్ధమే, సాక్ష్యాల్లో కూడా దేవుని మెప్పించే ముఖస్థుతి, దేవునికే ముఖస్థుతి చేస్తున్నారు వీళ్ళు. ఓహో అలాగా, నీకు బతికిన దాన్ని కాపాడమ్మా, అయితే నాకు కూడా మా ఇంట్లో ముసిరోడు ఉన్నాడు, మేము నమ్ముకోండి. పాస్టర్కి ఆదాయం, వీరికి జోబి కన్నా.
సిగ్గుపడక ఇలా నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోయారు తెలుసా మీకు? ఏదో యేసుని నమ్ముకుంటే ఏదో వస్తుంది అనుకొని వచ్చిన వాళ్ళు ఈ జీవిత కాలం మట్టుకి అందుకు మంచి మాట వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. చాలా చక్కని మాటలు వ్రాస్తున్నాడు. ఒకవేళ ఈ జీవితాన్ని నమ్ముకొని మీరు వస్తున్నారా, ఈ జీవిత కాలం కొరకు మీరు వస్తున్నారా, ఈ జీవిత కాలం సుఖాల కొరకు మీరు వస్తున్నారా, అయితే మీరు దౌర్భాగ్యులు. ఈ జీవిత కాలం మట్టుకి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నోట్ చేసుకోండి, తర్వాత ఎక్కడ ఉంటారు అయ్యగారని. 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మీరు చూస్తే చాలా ఆశ్చర్యపడిపోతారు మీరు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడు, ఏదో డబ్బు ఇస్తాడు, నిరీక్షణ. ఈ జీవిత కాలంలో భోగాల కొరకు నిరీక్షిస్తేనట నీవు ప్రపంచంలో ఉన్న దుర్మార్గులంతకన్నా, బలత్కారులందరికన్నా, భక్తిహీనుల కన్నా, నీకన్నా దరిద్రుడు కోలేడట. ఈ లెక్కలో చూస్తే అందరూ అందుకోసం వచ్చిన వాళ్ళే. కొన్ని అడిగి చూడండి, నా మాట అబద్ధమైతే. యేసును నమ్ముకుంటే ఆత్మ పరలోకములో ఉంటది. యేసును నమ్ముకొని పరిశుద్ధంగా జీవించి ఇన్ని శ్రమలు పడితే, ఇక్కడ శ్రమ పడితే, ఇక్కడ శోధింపబడితే, అపవాది మిమ్మల్ని శోధిస్తే, శోధనని మీరు దేవుని పరీక్షగా మార్చుకుంటే, ఆ పరీక్షలో నెగ్గితే మీకున్నటువంటి నిత్య జీవం వస్తుందన్న సంగతి మర్చిపోయారండి ఈరోజు. పౌలు గారి సంగతి చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. నమ్ముకున్న పౌలు గారు లాభాల్లో ఉన్నాడో నష్టాల్లో ఉన్నాడో, స్టాక్ మార్కెట్లు ఎలా పెట్టుకున్నాడో ఒకసారి చూద్దాం. ఎలాంటి లాభాల్లో ఎలాంటి నష్టాలకు వచ్చి అపోస్తలుల కార్య గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. అంతియోకయ నుండి యేసును నమ్ముకున్న వాళ్ళు బాగుపడతారని మీ ప్రశ్న కరెక్ట్ అయితే, ఈ లోకంలో శ్రమలు లేవనుకుంటే, బాధలు లేవనుకుంటే, హింసలు లేవనుకుంటే అది క్రైస్తవ్యమే కాదు. ఒకవేళ అలా ఉన్నారనుకుంటే వాడు క్రైస్తవులే. వాళ్ళు పని చేయట్లేదు. ఆదివారం చర్చికి వస్తున్నారు, డ్యూటీకి వెళ్ళిపోతారు, ఆదివారం చర్చికి వెళ్తారు, డ్యూటీకి వెళ్ళిపోతారు. బాధ్యత దేవుని కొరకు పని, దేవుని కొరకు కష్టపడాలి, దేవుని కొరకు చేయవలసిన పని, దేవుని సేవ, దేవుని మాటలు, దేవుని భారము, దేవుని సువార్త పని మీద వాళ్ళకి పట్టించుకొని వారు ఏమంటారు తెలిసిన, బాగా చూస్తున్నానండి, యేసుని నమ్ముకున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, దానివల్ల మీకు పరలోకం, దానివల్ల మీకు నిత్య జీవం రాదు. ఎలా ఉంటే వస్తుందట? అపోస్తలుడైన పౌలు గారి సంగతి చూద్దాం. అపోస్తలుల కార్య గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. ఆయన పడుతున్న బాధ చూద్దాం. అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను ఒక పక్షముగా చేసుకొని యూదులు పౌలు మీద రాళ్ళు రువ్విరి. ఎంత హింస అండి! రాళ్ళు రువ్వడం శ్రమ అంటే ఉరి తీయడం పర్లేదు, కానీ ఇంకో రకంగా చంపడం వేరు. కానీ రాళ్ళతో కొట్టి చంపడం భయంకరమైన. కత్తి అంటే ఒక పోటే పడవచ్చు, రాళ్ళు అయితే కొన్ని 100 రాళ్ళు అయినంత వరకు ప్రాణం పోదండి. అంత కఠినంగా ఉండాలని యూదులు ఈ శిక్ష పెట్టారు. ఉరేస్తే హ్యాపీ అంటే ఇలాగ వెళ్తాడు, కూర్చుంటాడు, అంటాడు, అయిపోయింది అంతే. కత్తి పొడిచేస్తే 2 నిమిషాలు చచ్చిపోతాడు అంతే, పిల్లగా కొట్టుకుంటాడు. కానీ రాళ్ళతో కొట్టడం, రక్తం కారి ఎముకలు, ప్రతి ఒక్క ఎముక ఇరిగి, ఆ ఇరుగుతున్న ఎముక నొప్పి, బాధ కంఠం మీద తగులుతుంది, ముక్కు మీద తగులుతుంది, కన్ను మీద తగులుతుంది, చెవు గోపుల మీద తగులుతుంది, మెడ మీద తగులుతుంది, కడుపు మీద తగులుతుంది. రాళ్ళు ఎంత రాళ్ళతో కొట్టేవారండి. అంటే శరీరం మొత్తం బాధట. ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసినదే. గోతులో పడేసి రాళ్లతో కొడతారట, ఎక్కడికి పారిపోకుండా. కొట్టి 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 ఎంతట ఒకడు కాదు కొట్టేది రాళ్ళతో, జనసమూహం అంతా కలిసి రాళ్లతో భయంకరంగా కొడతారటండి. రాళ్ళు రువ్వి ఘోరాతి ఘోరంగా చనిపోయారనుకున్నారట. పట్టణం వెలుపలకి పౌలుగా నీడ్చుకెళ్ళిపోయారట. కుక్కనే చూసారా, చచ్చిపోయినటువంటి కళేబరాన్ని. కుక్కనో గాడిదనో మేక ఏదో చనిపోయింది అనుకోండి, కంపు వస్తువు ఆ రోడ్డు మీద ఏం చేస్తాం,
ముట్టుకుంటే అసహ్యం అని చెప్పి శవాన్ని ముట్టుకొని చిన్న తాడు కడతాం, అంటి అంటకుండా ఈడ్చుకొని వెళ్ళి ఆ యొక్క దూరంగా ఒక రోడ్డు సైడ్ ఎక్కడో సైడ్ పడేస్తాం. అలాగే ఈయన ఇక్కడ ఉంటే కంపు అనుకొని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారంట. ఎవరిని? పౌలు గారు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎక్కడ పడేశారు? పట్టణం వెలుపల. పట్టణం వెలుపల పడేశారు. ఎందుకండి ఈయనకి శ్రమ? క్రీస్తుని నమ్ముకోక ముందు ఎలా ఉన్నాడు చూడండి. క్రీస్తుని నమ్ముకోక ముందు దమస్కులో యేసుక్రీస్తు కనబడక ముందు ఎలా ఉన్నాడో ఒకసారి చూడండి. పౌలు గారి లైఫ్. స్టెఫెన్ని చంపేటప్పుడు ఆయన లైఫ్ ఎలా ఉందో తెలుసా? అధికార పక్షంగా ఉన్నాడు, అధికారులుగా ఉన్నాడు. యూదుల ఫుల్ రైట్స్, క్రైస్తవులు హింసించు. 8వ అధ్యాయం 1-3. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. అలా భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేయించి అతని గూర్చి బహుగా ప్రలాపరించి సౌలైతే ఇంటజొచ్చి పురుషులను స్త్రీలను సరిపోయింది. ఇప్పుడు కోటింగ్ నీకు. నమ్ముకోక ముందు పౌలు ఈడ్చుకొని వస్తున్నాడు, నమ్ముకున్న తర్వాత ఈడుస్తున్నారు. ఏమండి? అప్పుడు బాధ పెట్టాడు, ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏం జరిగింది చూడండి, సందర్భం చూడండి, బాగుంటది. ఇంటజొచ్చి పురుషుల్ని స్త్రీలని ఈడ్చుకొని పోయి. ఈడ్చుకొని పోవడం అంటే చేతితో కాదండి, గుర్రాలు కట్టుకొని రాళ్ళు టపి తగులుకుంటే అక్కడ ఏదుందో, కంపందో, ముళ్ళున్నాయో, గోడుందో, రాయుందో, రక్కుందో, బర్ర 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 బర్ర. నువ్వు యేసుని నమ్ముతావా? నువ్వా? యేసు ఎవడు? యూదుల ప్రభు యెహోవా, యూదులకు దేవుడు యెహోవా. ఈ కొత్త నిబంధన తిరుగుతున్న యేసు ఎవడు? ఇది నమ్మబడ, నువ్వు నమ్ముతావు నమ్మడానికి అని చెప్పి. మనకు ధర్మశాస్త్రం ఉంది, కొత్త నిబంధన ఎక్కడది మీకు? యేసు ఎవడో? ఇళ్లలోకి వెళ్ళి స్త్రీలను పురుషుల్ని ఘోరాతి ఘోరంగా ఈడుస్తున్నప్పుడు పౌలు గుర్తొచ్చుంటదండి. అప్పుడు అది ఈడ్చే అధికారంలో ఉన్నావు. ఇప్పుడు ఈ అధికారంలో ఉండి ఈడ్చావో అదే అధికారులు మారిన తర్వాత, క్రీస్తుని ధరించుకున్న తర్వాత, యేసుక్రీస్తు దర్శించిన తర్వాత నిన్ను ఈడుస్తున్నారు. ఎలా కొట్టారు? చావు కొట్టారు, రాళ్ళు. ఎంతో మందిని చంపేశాడండి క్రైస్తవుల పౌలు. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించచ్చు, హత్య చేయుటను తనకు ప్రాణాధారం. అబ్బా, చంపడం అంట సో స్వీట్ అంట. యేసును నమ్ముకున్న వారిని, క్రీస్తుని ధరించుకున్న దేహాల్ని చంపిస్తాను చూడారు సైతాను. ఎలాగ పూనిందో సౌలుకి. ఆ రోజు మారక ముందు పౌల్లో దూరింది. ఎలా దూరింది? క్రైస్తవుడు అన్నవాడు. ఈరోజు అదే జరుగుతుంది ప్రపంచంలో. క్రైస్తవుడు అన్నవాడిని తీసుకొచ్చి ఈడ్చి ఈ మనస్సు ఎవరిచ్చారండి? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. సాతాను శోధన పెడుతుంది, ఆ శోధనని దేవుడు పరీక్షగా చూస్తున్నాడు. అంతే కదా. పరీక్ష ఎవరికంటే పెడతారు? చదువుకున్న వాడికి పెడతారు. చదువు లేనివాడికి ఎందుకు పరీక్ష? వేస్ట్. మరి పరీక్ష ఎవరికి? నమ్మిన మనకే పరీక్ష. నమ్మేవా లేదా? సరిగ్గా నమ్మేవా లేదా? సరిగ్గా విశ్వసించావా లేదా? సరిగ్గా మారు మనసు పొందేవా లేదా? తెలుసుకోవాలి. దేవుడు తెలుసుకోవాలి కదా. నువ్వు నమ్మావు, దమస్కులో కనబడ్డాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, యేసుక్రీస్తు దర్శించాడు, కళ్ళు పోయినాయి, ఆనయ్య వచ్చాడు, దేవుడు ఏమన్నాడు? ఆనయ్య ప్రసంగం చేశాడు, వాక్యాన్ని బోధించాడు, నమ్మాడు, మారు మనసు పొందిన తర్వాత క్రీస్తుని ధరించుకున్నాడు. సౌలా తడువు చేటి ఎందుకు లేచి బాప్తిసం తీసుకొని భోజనం చేశాడు, బలపడ్డాడు. ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళమంటావు ఏంటి ప్రభు నువ్వు అని చెప్పి అన్నయ్య అడిగినప్పుడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు పెట్టాడో అన్ని శ్రమలు పడతాడు. నేను చూపిస్తాను. ఎంతో మంది క్రైస్తవుల రక్తం ఈరోజు పౌలు చంపిన రక్తం మొరపెడుతుంది, నా దగ్గర ఉంది. విశ్వాసులు, నమ్మకమైన విశ్వాసులు పరదేశంలో ఉన్నారు, వాళ్ళందరూ రక్తం నాకు తెలుసు మొరపెడుతుంది. ఎంతమందిని చంపాడో అంతమంది కన్నా కొన్ని వందల మందికి రక్షణ అయిపోతాడు. ఆ పౌలు రాసిన పత్రిక ద్వారా అనేక మంది ఈరోజు మేము రక్షణలోకి వచ్చాం.
ఖండాంతరాలు దాటిపోతాయి పౌలు పత్రికలు. మహాజ్ఞాన పత్రికలు మిగిలిపోతాయి. మహా ఉన్నతమైన పత్రికలు అవి. మహా ఉన్నతమైన మాటలు అంటాడు పేతురు గారు. అమ్మో, వాటిని అర్థం చేసుకున్నట కష్టమైనది. ఎక్కడ? పేతురు రాసిన పత్రికలోనే పేతురు గారు అంటాడు. పేతురు గారిని చివాట్లు పెట్టినటువంటి పౌలు గారు, ఏంటి వ్యతిరేకంగా చేస్తున్నావు, ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్నావు, రెండో పేతురు 10 అని చెప్పి తిట్టాడు పేతురు. ఒకసారి అందరి ఎదుట బాహాటంగా తిట్టాడు. అలా తిడితే కక్ష పెట్టుకోకుండా, మనసులో ఏదో బాధ పెట్టుకోకుండా ఏం చెప్తున్నాడు పేతురు గారు? 3:16 వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుతున్నాడు. పౌలు గారు బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని అమ్మో, ఎంత సబ్జెక్ట్ వచ్చిందండి. దమస్కులో ఉన్నటువంటి, యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులను, విశ్వాసులను తండ్రి బలియేస్తున్నప్పుడు లేదా ఈ సబ్జెక్టు, అప్పుడు ధర్మశాస్త్రం సబ్జెక్ట్ ఉంది ఆయనకి, యూదుల సబ్జెక్ట్, పాత నిబంధన సబ్జెక్ట్ లో ఉన్నాడు, కొత్త నిబంధన సబ్జెక్ట్ అర్థమైంది, ప్రేమతత్వం అర్థమైపోయింది. ఏం చేశాడు? వీటిలో రాస్తున్నాడండి, పత్రికలు రాస్తున్నాడండి, బయలుపరిచాడు. ఒకప్పుడు శ్రమ పెట్టాడు. క్రీస్తుని నమ్ముకోక ముందు ఎలా ఉన్నాడు? అధికారంతో ఉన్నాడు. క్రైస్తవుని హింసించే అధికారం చేత పట్టుకున్నాడు. ఆర్డర్స్ తీసుకున్నాడు. వాళ్ళని చంపేస్తారు, చంపే అన్నారు యూదుల అధికారులు. ఏసై నీకేం అర్థం లేదు, క్రైస్తవుడు అన్నవాడిని కనిపించకుండా చేసంటే గుర్రాల మీద వెళ్ళి చంపాడు. ఈ రోజు ఎలా అంట అపోస్తలుల కార్యం 14:19 అంతియోకయ నుండి, ఈ కొరై నుండి యూదులు వచ్చారు. అక్కడ ఊర్లో జనసమూహం పోగు చేశారు. పౌలు మీదకి ఏ రాళ్లతో కొట్టి స్టెఫన్ని చంపించాడో, ఎంతమందిని చంపాడో, ఎప్పుడైతే హింస పెట్టాడో, హింస పెట్టిన వాడు క్రీస్తుని నమ్మిన తర్వాత హింస పొందుకుంటున్నాడు. బాధ పెట్టిన వాడు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత బాధను అనిపిస్తున్నాడు. ఇది అండర్లైన్ చేయాలి మీరు. క్రీస్తుని నమ్ముకున్నవాడు ఒకప్పుడు నమ్ముకోనివాడు ఒకప్పుడు బాధ పెట్టాడు, ఇప్పుడు బాధను అనుభవిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 44వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని. అది ఏం చెప్పాలంటే క్రైస్తవులకి బోధ ఏం చేయాలండి? ఏమిటి మాట ఎక్కడ ఉందా? అమ్మ, బాప్తిసం తీసుకుంటున్నావా? యేసుని అంగీకరించావా? యేసుని నమ్ముకున్నావా? యేసుని పూర్ణ మనసుతో అంగీకరించావా? ఒప్పుకుంటున్నావా? కానీ మాట అడగరు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తావా అంటే నీటిలోంచి ఒక్క గెంతుకెళ్తుంది సంతోష బయటికి. అడగడం కూడా తెలియదు. యేసుని స్వరక్తను అంగీకరిస్తున్నాడా? నమ్ముకుంటున్నావా? చెప్పు, నమ్ముకుంటున్నా. వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పించేస్తారు. కష్టాల్లో, బాధల్లో, సుఖాల్లో ఆయన వెంబడి ఉంటావా? ఉంటాను. అమ్మ, ఎందుకు చేసావు ప్రమాణం? ఏవో ఆయన చెప్పమన్నారు, అనమన్నారు, నేను చెప్పింది అనమన్నాడు, నేను కూడా అంటావా? అన్నాను అంటాడు. అంతే కదా. ప్రమాణాలు, పెళ్లి ప్రమాణం అంటే మేము చెప్పని పుస్తకం పెట్టుకుంటాడు. ఆ వ్యాధి ఎందనో, ఆ బాధ ఎందనో, ఆ నెలతో గడవలు అయిపోతాయి. ప్రమాణాలు అంటే నువ్వు చెప్పావు నేనే మనస్ఫూర్తిగా ప్రమాణం చేయలేదు. ఈ మధ్యలో ఒక మంత్రి మున్సిపల్ కార్పొరేషన్ మంచి ప్రమాణ స్వీకారం చేస్తుంది. మున్సిపల్ కార్పొరేటర్ అందేదో అనుకుంటే కార్పొరేటర్కి అంటే ప్రమాణం చెప్తున్నా ఆవిడ చెప్పడం రావట్లేదు సరిగ్గా. తెలుగు చెప్పలేకపోతుంది. చేస్తానని ఏదో చాలా విచిత్రంగా ఉందా చూడండి, చాలా బాగుంది. ఏమండి, ఏం చెప్పాలట? మనం బాప్తిసం తీసుకునేటువంటి క్రీస్తుని అంగీకరించడానికి వచ్చిన వారికి శిష్యుల మనసును దృఢపరచాలి. దేని యందు? వాక్యంతో దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా. విశ్వాసమందు మార్చుకోను ఇంకోటి ఇప్పుడు మన రాజేష్ లాగా ఉండకూడదు. అనేక శ్రమలు
శ్రమ అనుభవించండి, బాగుందమ్మా. ఇంకా అక్కడ ఏం రాశాడు? మనము దేవుని రాజ్యములో దేవుని రాజ్యములో, సంఘములో, దేవుని యొక్క పరలోకములో మీరు ఉండాలంటే క్రైస్తవులకు ఏమనిపించాలట? ఎవడో బుద్ధి లేనివాడు చెప్పారండి, ఏ గొడవ లేదు, ఏ బాధ వేసి నమ్ముకోండి సార్, అన్ని కష్టాలు పోతాయి అన్నాడు. భూమి మీద ఏ బాధ ఉండదండి, మీకు ఉద్యోగం వచ్చేది, మీ పిల్లల ఉద్యోగం. చాలా మంది అదే చెప్తున్నారు. నకిలీ క్రైస్తవులు వీళ్ళు. యేసుని నమ్ముకుంటే బాబుకి జాబ్ వచ్చిందని. యేసుని నమ్ముకున్నాడు, యేసు పని చెయ్యాలి. యేసుని నమ్ముకోవడం అంటే ఏంటి? యేసుని ధరించుకున్నాం, క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకుని క్రీస్తు ఏం చేశాడు? అది చెయ్యాలి. నీ జీవితంలో అది నెరవేరాలి. బాప్తిసం అంటే క్రీస్తుకి ఏం జరిగిందో నీ జీవితంలో అదే జరగాలి. క్రీస్తు ఏమో సుఖపడ్డా? క్రీస్తు సుఖపడలేదు. మరి పౌలు ఏం సుఖపడ్డా? అపోస్తులు ఏం సుఖపడ్డారా? శిష్యులు ఏం సుఖపడ్డారా? ఆదిమ సంఘం సుఖపడిందా? మనం ఎందుకు సుఖపడుతున్నాం అంటే ఇది క్రీస్తు బోధ కాదు. ఇది పరిశుద్ధుల సంఘం కాదు. అపరిశుద్ధుల సంఘం అవసరాల కొరకు కూడుకున్న దొంగ సంఘాలు. అవసరాలు ఒకరినొకరు మోసం చేసుకున్న సంఘం. పరలోకం కొరకు కాదు, నిత్య జీవం కొరకు కాదు, మృతుల పునరుద్ధానం కొరకు కాదు. వీళ్ళు దేనికి నమ్ముకున్నారు? భోజనం కొరకు, తిండి కొరకు, అవసరాల కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, కడుపు కొరకు. వీరు క్రీస్తుకు దాసులు కాక వారి కడుపులకే విశ్వాసులు దాసులు, కాపరులు దాసులు. అది చెప్పామంటే కోపం. ఇంపైన మాటలు అవి యేసుని అన్ని వింటాడు, ఆయన ఆలకించేవాడు. ఆయన శ్రమ పడాలి, మస్ట్ అండ్ షుడ్ అంటాడు అంతే. సిగ్గుపడక వచ్చావా, బాప్తిసం తీసేసుకున్నావా, సిగ్గుపడక అదే నామములో నీవు శ్రమ పడితే, నేను పెట్టి పరీక్షను, క్రీస్తు పెట్టి పరీక్షను అదే టైంలో అపవాది పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు? నన్ను నెగ్గిస్తావా? ఏమండి, యేసుని నమ్ముకున్న తర్వాత నేను హ్యాపీగా ఉన్నానండి, ఏ కష్టాలు లేవండి, ఏ బాధలు లేవండి, ఏ ఇరుకులు లేవండి, ఏ ఇబ్బందులు లేవండి, ప్రశాంతంగా ఐశ్వర్యంతో ఉన్నామంటే వెంటనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని చెప్పి సాతానుడు అంటాడు. ఎవరంటారు? అబ్బా, కష్టాలు లేనివాడు క్రైస్తవుడే కాదు, శ్రమలు అనుభవించిన వాడు క్రైస్తవుడే కాదు. విశ్వాస హృదయమును దృఢపరిచి ఎనసడు, విశ్వాస హృదయమును దృఢపరిచి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు మీరు తప్పిపోకుండా నిలకడగా ఉండాలి. మీరు ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేదు బాబు. అందుకేనండి మీ సంఘానికి ఎవరు రాడు. తప్పించుకోవాలి. మీరు మంచి మాటలు యేసు శబంధర శబ 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 అనాలా, భరంధర అనాలా, అనాలా, ఒక గుబ్బు రావాలి వాళ్ళకి, వాళ్ళు అనాలా, షాక్ కొట్టి కాయకిలాగా. అప్పుడు అమ్మ ఏదో ఒక భారం పోయినట్టు ఉందండి. దేవా తప్పించు, దొంగవి, శ్రమ నుండి తప్పించు, నీ సిలువు సాటును మరుగుపరచను అంటే దొంగవు నువ్వు. సిలువును ఎత్తుకోమన్నాడు. ఎవడైనాను మత్తయి వార్త ఎవడైనాను నన్ను వెంబడింప గోరిని ఎడల, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిని ఎడల, నన్ను అంగీకరించి క్రీస్తులోనికి బాప్తిసం నాతో పొంది నన్ను ధరించుకొని వస్తారనుకునేవాడు, నా మార్గములున్నవాడు ఎవడైనాను నా సిలువ మీరు ఎత్తుకోవాలి. నువ్వు ఎత్తుకున్నావు ప్రభా, నన్ను తప్పించి ప్రభా, నేను ఎత్తలేను ప్రభా అనుకో. నా సిలువ ఎత్తుకొని సిలువ లేకుండా వెంబడిస్తే కాదా? నో. సిలువ మోయలేని ప్రభా, పక్కనెట్టేసి వచ్చేస్తాను ప్రభా, కావాలంటే మెడలు వేసుకొని వచ్చేస్తాను ప్రభా, చిన్న సెక్స్ సిలువ అంటావా? అదేంటి ప్రభా, నువ్వు అది నీకే సాధ్యం ప్రభా, నువ్వు ప్రభు ప్రభా, నువ్వు దేవ కుమారుడు ప్రభా, నువ్వు మోసేవ ప్రభా. సిలువ అంటే అక్కడ శ్రమలు ఎత్తుకొని. అందుకని ఎస్ట్ రోజు గుడ్డు సిలువ ఎత్తుకోమని చెప్పి ఈ కాపర్లు ఏం చేస్తారు తెలిసిన, ఒక ధర్మకోల్ షీట్ చేసుకొని పెద్ద సిలువ చేసుకొని దానికి ఎంత దూరిపోయి మోస్తున్నట్టు నటన, వెనక కొడవలతో కొట్టినట్టు ఒక యాక్షన్. మత్తయి సువార్త 10వ అధ్యాయము చదవండి. తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడింపని వాడు ఆడెవడో తెలియదు. శ్రమలు అనిపించిన వాడు ఆడొకవేళ నా పేరు చెప్పుకొని ఉన్నా, ఆడ క్రైస్తవుడికి చెప్పుకున్నా, ఆడెవడో నాకు తేలదో అంటాడు అంతే. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. నాకు తెలీదు. నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాలాగా శ్రమలు పడాలి. అలాగే నన్ను వెంబడిస్తానన్న పౌలు నాలాగే శ్రమలు పడ్డాడు, హత్సాక్షిగా అయిపోయాడు. చదవండి ఏమంది, ఏం రాశాడు? మహాశ్రమలు. ఎవడని క్రైస్తవుడు మహాశ్రమలు, అనేక శ్రమలు అనేక శ్రమలు అన్నాడు. తర్వాత ఇంకేమంటే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:12 ఏమంటాడు చూడండి. ఈ వారం మీకు యూట్యూబ్ మెసేజ్ హ్యాపీగా ఇంటికి వెళ్ళి చూసుకోండి, నిదానంగా రాసుకోండి, నోట్స్ రాసుకోండి. అనేక మంది అడుగుతున్నారు కదా ఆయా ప్రాంతాల వారు, తప్పనిసరిగా వినండి. కొంత లెంత్ ఉంటుంది, లెంత్ కట్ చేసుకొని వినండి. లేదా పార్ట్ 1 పార్ట్ 2 వచ్చే వారం కూడా చెప్తాను, ఇక్కడ ముగిస్తాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. చాలండి మాట, గుండె ఆగిపోతుంది క్రైస్తవుడు. ఈ దెబ్బతో ఎవడు క్రైస్తవుడు అవడండి. శివసేన వాళ్ళకి పని లేదండి బాబు. వీళ్ళు మార్చేస్తారు, మత మార్పుడు వాళ్ళు అంటున్నారు. యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? వాడు నాకు నా సంబంధి, నాకు కాదు. ఏమన్నా మంచి మాట అక్కడ. ఆయన నాకు పాత్రుడు, నాకు పాత్రుడు కాదు, అన్నోన్ పర్సన్. శివసేవుడు కొడితే అంటే చంపేసాడు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. దేని బట్టి నమ్ముకున్నారు వీళ్ళు? అవసరాల కొరకు నమ్ముకున్నారు, ఉద్యోగాలకు నమ్ముకున్నారు, ఆశీర్వాదాలకు నమ్ముకున్నారు తప్ప శ్రమ పడడానికి. ఎవరైనా క్రీస్తుని నమ్ముకుని ఎడలా, ఎవడ క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించేవాడు ఏమండి, శ్రమ వేరు, శ్రమ తర్వాత వచ్చేది హింస అండి. పౌలుని రాళ్లతో కొట్టారు, శ్రమ. ఈడ్చుకొని పోయి బయటపడేశారు, హింస. తల నరికారు, అది హింస. యాకోబుని ఖడ్గముతో చంపారు, అది హింస. నరికారు, హింస. పర రంపాలతో కోసారు, హింస. హింస కాదండి. ఏదంటే పక్షి పడిపోయిందని పొరపాటు కన్స్ట్రక్టర్ పడిపోయింది అనుకోండి, దాన్ని పట్టుకొని ఎక్కువసేపు ఉంటాయి, దాన్ని హింసించకండి, ఒక దెబ్బతో చంపేయండి అంటాం. ఏదో జీవి కానీ చెట్టు కింద పడిపోయింది అనుకోండి, దెబ్బతో పడిపోయిందని ఏదో ఒక దెబ్బ కూడా చంపించుకొని దాన్ని ఎందుకు హింసిస్తున్నారు? మాటికి పొడిసి. హింస వేరు, చంపడం వేరు. ఒక దెబ్బతో చాకు వస్తే 2 minutes 3 minutes లో ప్రాణం పోద్ది, నో ప్రాబ్లం. హింస అంటే కొట్టి కొట్ల రాళ్ళతో కొట్టి తల నరకడం, కర్ర రంపాలతో పోయడం, ఇది హింస అండి. అది క్రీస్తుని నిజంగా ధరించుకున్న వాళ్ళకి హింస కలుగుతుంది. సద్భక్తితో, డబ్బులు దోచుకునే భక్తి కాదు, సంఘాలు దోచుకునే భక్తి కాదు, మాయ చేసే భక్తి కాదండి. ఎవడన్నా సద్భక్తి అంటే ఎక్కడికి వెళ్ళండి మాట్లాడడానికి, పిలిచేవారు వాక్యాన్ని రమ్మని. సద్భక్తి ఏది? మీ పోరాటం ఏది? ఎంతమంది అయ్యారండి సంఘం? ఎవరు లేరండి, అందరినీ కూర్చోబెట్టారండి, వాళ్ళందరూ ఈరోజు అలాగే ఉన్నారండి. మరి నీ నుండి ఎవరు వెళ్ళలేదా? ఈ కోనికి వెళ్ళిపోయారు, తెస్సలోనికీకి వెళ్ళిపోయారు, పౌలుని లోకా పంపించాడు, మరి ఎవరు తిమోతికి వెళ్ళి పంపించాడు. తర్వాత ఎవరు మన కంప్లైంట్ వచ్చింది, సరసాల నుంచి లెటర్ రాస్తాడు, ఓనేసిముని పంపించాడు, ఫిలోమోనికి శిష్యుడు. వీళ్ళు చెయ్యవా? వెళ్ళిపోతే కానుకలు ఎవరు ఇస్తారండి? అందరు వెళ్ళిపోతే, అందరు పంపి తోడిపోతే సంఘం పెట్టి నా సంఘం కాలిపోతే ఖాళీ అయిపోతే ఏమన్నారంటే, నా కడుపుకు దాసుడువా? క్రీస్తు దాసుడు కావా? కాదు. మనం నేర్పించడం వాక్యం నేర్పించడం, పంపించడం. అందుకని మనం ఎలా ఉన్నాం? దుర్మార్గులు దోచుకునేవారు బాగున్నారట దేవుని సేవలో. నమ్మకంగా ఉండేవాడు ఇంకా గుడిసెల్లో రేకుల షెడ్ల కింద దిగుతున్నాం, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఏమంటే పేతురు రాసిన పత్రిక 4:12 అగ్ని వంటి మహాశ్రమలు,
మీకు ఏదో ఒక వింత క్రైస్తవులకు చెప్తున్నాడు, మీకు చాలా శ్రమలు ఉంటాయి, ఇదేంటో బాబు ఎంత కూడిపోతుంది అనుకోకండి. ఆశ్చర్యపడకుడి. మీరు ఆశ్చర్యపడిపోకండి, అవి నేను పంపిస్తున్నవే మీ పరీక్ష. క్రీస్తు మహిమ బయలు పరలోకం వెళ్ళడం కొరకు నీకు పరీక్ష, క్రీస్తు మహిమ మీకు బయలుపరచడం కోసం. మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము, సంతోషించు నిమిత్తము పరలోకములో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు క్రీస్తు శ్రమలలో మీరు అగ్ని వంటి శ్రమలు ఆయన పొందింది కూడా. ఏమండి, శరీరధారిగా ఉన్నప్పుడు ఏడ్చాడండి, కుమిలిపోయాడండి, మహారోదన. పోయిన సిలువుకి వెళ్ళిన తర్వాత హింస, పట పట పట, కొండ ఎక్కినంత వరకు కోడాలతో కొడుతున్నారు. ఒక్కొక్క కొడ 9 నిక్కులతో ఉంది, కొంకెలతో చీరేస్తున్నాయండి, దున్నేస్తున్నారండి. హింస, మహావేదన పడ్డాడు శరీరధారితో ఉన్నప్పుడు. సిలువు వేసుకున్న తర్వాత కూడాను ప్రార్థన చేసేటప్పుడు మహావేదనతో చేశాడు. హింస పడుతున్నాడు, సిలువు మరణములో హింస పడ్డాడు. శ్రమల నుండి హింసకు వచ్చేసిందండి క్రైస్తవ్యం. చదవండి. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నందున సంతోషించండి. మీరు శ్రమ పొందుతున్నందుకు మీరు బాధపడకండి. ఆసావు బాధపడిపోతున్నాడు, ఈర్ష్య పడిపోతున్నాడు, మత్సలు పడిపోతున్నాడు. ఏంటి సమస్యలు మాకేనా? దుష్టులు బాగా ఉన్నారు, నమ్ముకోలేని బాగా ఉన్నారు, దొంగ విశ్వాసాలు బాగున్నారు, దొంగ బోధకులు బాగున్నారు, అంచనంచగా ఎదిగిపోతున్నారు. మీరేంటి సత్యంలో ఉండి అడుక్కు తింటున్నావు, ఏంటి బాధ అనుకుంటున్నారా? వద్దు, మీరు సంతోషం కలిగి ఉండండి. సిగ్గుపడక ఆ నామమునందే నిలిచి ఉండండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, మహిమా స్వరూపి అయిన ఆత్మ నింద పడపోతే నీకు ఏ నిందలు లేవండి. క్రైస్తవుతే నిందలు భయపడిపోతావు. అయ్యా నిందలు రాకుండా చూడు, దెబ్బలు రాకుండా చూడు, శోధన రాకుండా చూడు. శోధన లేకపోతే క్రైస్తవుడు కాదు నాయన నీవు. ఏంటి క్రైస్తవం అంత ఈజీ అయిపోయింది. గుడుక్కులు మురిగేస్తారు అందరూ. ఎక్కడ చూసినా క్రైస్తవులు, ఎక్కడ చూసినా ఫోటోలు పెట్టేస్తారు క్రైస్తవులు. ఎవరింట్లో చూసినా క్రైస్తవులే. ఏ క్రైస్తవులు మాకే హింసలు లేదు, బాధలు లేవు, నమ్ముకుంటే అది బాగుంది సార్. ఆ ఏసై మా సిలువ కూడా ఆయన ఎత్తుకుంటాడు, మా అందరి సిలువ ఆయన ఎత్తుకుంటాడు. నువ్వు సిలువ ఎత్తుకుంటేనే పరలోకం అన్నాడు ఆయన. నా శ్రమల్లో పాలి భాగస్తుడు అయితే నన్ను పోలి నడుచుకుంటేనే నా శ్రమల్లో నువ్వు పాలి పాత్రుడు అవ్వాలి. అది నీ జీవితంలో నేను ఎలాగ నెరవేర్చానో నీ జీవితంలో కూడా నెరవేర్పు జరగాలి. జరగకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. మరి ఎవడవి? ఆడవాడు నాకు తెలియదు అన్నాడు. నేను ఎదిగాను. అందుకని అనుకోవాలి బోధలు సమ్మగా ఉంటాయండి. జైపాల్ గారు చేసిన బోధలు అబ్బా ఈరోజు వచ్చేది. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఆ మెసేజ్ చూడండి. అన్ని కష్టాల గురించి ఒక్క రిఫరెన్స్ చెప్పారు. కష్టాల గురించి, బాధల గురించి. ఇదిరానైనా అసలైన క్రైస్తవ జీవితం చెప్పింది మనమేనండి. ఇంక ఎవడు చెప్పినా మీరు ఓపెన్ చేసి చూసుకున్న ఆ మాట అబద్ధమైతే. దేవుడు మేలు చేస్తాడు రండి. దేవుడు రక్షించేవాడు, కూడా నిద్రపోడు, కాపాడేస్తాడు. నువ్వు బారులోకి వెళ్ళినా కాపాడేస్తాడు, నువ్వు పంపలోకి వెళ్ళినా బాగు చేస్తాడు. నువ్వేం చేసినా నీ వెనకే ఉంటాడు. ఏటండు బతకతాబడిన గొర్రె బొచ్చు కత్తింది మౌనంగా ఎలా ఉందో అలాగే ఉంటాడు. నీకేటండు. మన క్రీస్తు మంచోడు. పాపాలు చేసుకుంటూ రండి, చేస్తూ ఉండండి, చేస్తూ నమ్ముకోండి, చేస్తూ బాప్తిస్మం పొందండి, చేస్తూ సంఘానికి రండి, చేస్తూ కానుకలు ఇవ్వండి, చేస్తూ ఉండండి. చివరికి పరలోక సంఘం నాకు తెలియదు. ముగించుకుందాం. తర్వాయి భాగం వచ్చే వారం చెప్పుకుందాం. పేతురు రాసిన పత్రిక 4:1 చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును 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 నాకు కాదు నువ్వు పడ్డావు ప్రభువా, పల్లెకి పౌలు పడ్డాడు ప్రభా, పేతురు పడ్డాడు ప్రభా, యాకోబు పడ్డాడు ప్రభా, వీళ్ళందరూ పడ్డారు ప్రభా, నాకెందుకు ప్రభువా? బాప్తిసం తీసుకున్న మీకేమన్నాడు? మీరును. ఈ పత్రిక మాకు కాదు బాబు అంటారా? మరి చదువు మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు గనుక నీవు శరీరముతో ఉన్నంత కాలం ఆశీర్వాదం అనకు, సుఖభోగాలు అనకు, సుఖశాంతుల కొరకు నమ్ముకోకు. మీరును అట్టి మనస్సు. క్రీస్తు ఎలా శ్రమ పడ్డారో మీరు ఎలాంటి అట్టి మనస్సు ఏంటంట? ఆయుధం అంట. ఆయుధం అంటే ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తాం.
తేలు వస్తుందో, పాము వస్తుందో, బంటి వస్తుంది, బంటి సిరీస్ ఈ మధ్యన ఆయుధం ఉండాలి. అంటే శ్రమలు కూడా ఆయుధం, అంతే కదండి. ఒక వస్త్రం ఎలా ధరించుకుంటాము, ఒక కిరీటం ఎలా ధరించుకుంటాము, ఒక ఉంగరం ఎలా ధరించుకుంటాము, ఒక పాదరక్ష ఎలా ధరించుకుంటాము. అంటే హింసలు, బాధలు కూడా ఆయుధముల. శరీర విషయంలో దేనికి ఆయుధం అది? దేనికి ఆయుధం? అపవాదితో పోరాడడానికి ఆయుధం. దేనితో పోరాడాలి? అపవాది ఏంటి? నమ్ముకోనోడికి ఏమి బాధలు పెట్టదండి. పని చేయనోడికి ఆశీర్వాదాలే. పని చేయనోడు క్రైస్తవుడు కాదు. అందుకని మాకేం బాగాలేదు అన్నాడు దేవుడు. అనుకుంటున్నాడు శ్రమలు లేని వాళ్ళందరూ కూడా దేవుడు సుఖంగా చూసి అనుకుని భ్రమలో ఉన్నారంతే. శ్రమ పడుతున్న వారు మాత్రమే హతసాక్షులుగా గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు ఉతుక్కున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు? పరదేశంలో. కనుక ప్రియమైన వాళ్ళారా, శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవించకుండా ఈ లోకం కొరకు జీవిస్తే దౌర్భాగ్యం. అంటే మీకు పరలోకం లేదంటున్నాడు. శ్రమలతో కూడిన జీవితాన్ని మీరు అలవర్చుకుంటే ఆ జీవితాలు మీ నెరవేర్పు జరగాలి. ఎవడైనా శ్రమ పడినందుకు క్రీస్తుని శ్రమ వాడు ఆ నామం బట్టే దేవుణ్ణి, నాకెంత గొప్ప శ్రమ ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు స్తోత్రం, నాకెంత కష్టం, అగ్ని వంటి మహాశ్రమ అన్నాడండి. అగ్ని వంటి శ్రమ కూడా అబ్బబ్బబ్బబ్బబ్బా. శ్రమలో రకాలు ఉన్నాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అగ్ని వంటి మహాశ్రమలు, అనేక శ్రమలు. ఇవన్నీ అనుభవిస్తేనే, ఇవన్నీ మన జీవితాల్లో నెరవేరితేనే మీరు కోరుకొని వెయిట్ చేస్తున్న పరలోకం. మరి మిగతా వాళ్ళు ఎవరండి అనుకుంటే వీళ్ళందరూ కూడా అవసరాల కొరకు క్రైస్తవులుగా నమ్ముకొని భోజనం కొరకు ఏదో హ్యాపీగా భూమి మీద బతికి ఈ 70 సంవత్సరాల కొరకు యేసుని నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళని కాపాడుతుంది అపవాదే, వాళ్ళని పోషిస్తుంది అపవాదే. పనికి బద్ధకస్తులుగా చేసింది, వాక్యంలోకి వెళ్ళలేకుండా చేసింది, మనోనేతలను గుడితనంగా చేసింది. ఇది ఆశ్చర్యం కాదు. సాతానుడు తానే వెలుగుతో వేషం ధరించుకొని నీతి పరిచారకులను నియమించింది, వాళ్ళ గుంపులో పెట్టింది. వీళ్ళందరూ దేవుని రాజ్యంకి వెళ్ళిపోతామని చెప్పి మాటలు అయితే జరుగుతున్నాయి, కానీ మార్గము తప్పించేసింది. ఇదేనా నేర్చుకోండి. 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం 60-70 అండి. పోనీ 20 తీసేయండి, పోనీ 30 తీసేయండి, 40 తీసుకుందా బాప్తిసం సంతోషి, 30 తీసుకుందా, హ్యాపీగా జీవించేసావు. ఎంత? 30. ఇంకెంత మహా అయితే ఇంకొక 30 6 వేసుకోపోని. ఈ కొద్ది కాలం ఏం రాశారు చూడండి, ఎంత చక్కగా రాసి చూడండి. మీరు అంత అదృష్టవంతులు. కొంచెము కాలం, కొంచెము కాలము, కొంచెం కాలం. ప్లీజ్ సుఖాలు కొడుకురండి, నాకంటే యేసుక్రీస్తు దౌర్భాగ్యులారా అన్నాడు, నేను అనలేదు. కొంచెము కాలం అగ్ని వంటి మహాశ్రమలు మీరు అనుభవిస్తే తానే మిమ్మును పూర్ణులుగా, పరిపూర్ణులుగా, అంటే పరలోకం వెళ్ళడానికి ఇంకేమి ఏమంటారు దాన్ని, సెలక్షన్స్ కంప్లీట్ అయిపోయి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. వచ్చుకుంటారా? వచ్చేవారం మరికొద్ది వివరణతో యోబు దగ్గరికి వెళ్ళి నీతిమంతులుగా, ఆయన ఎందుకు నీతిమంతులుగా ఉండి ఎన్ని కష్టాలు పడ్డారు. యోబు శిష్యులు, యోబు తాలూకా స్నేహితులు ఏమని దూషిస్తున్నారో ఆ పాయింట్ నుంచి పార్ట్ 2 మాట్లాడుకుందాం. కెమెరా ఆఫ్. ప్రార్థన చేసుకుందాం.